కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. కుప్పంలో ఇవాళ రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. మొదట బ్రాంచ్ కాలువను పరిశీలించి తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. సాయంత్రం బెంగళూరుకు వెళ్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పసుపుమయంగా మారిపోయింది. కాసేపట్లో కుప్పం చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 4వ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి కుప్పం టూర్ వెళ్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్, విజయచంద్రిక, చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పానికి తొలిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటి పర్యటన ప్రోగ్రాంని ఇవాళ రేపు 2 రోజులు కూడా ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన కుప్పానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి కూడా ఆయన బయలుదేరినటువంటి పరిస్థితి. బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో కుప్పానికి చేరుకోబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాము. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య టీడీపీ నాయకులు కూడా ఒక్కొక్కరి ఇక్కడికి చేరుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి గంగాధర్ నెల్లూరు కావచ్చు, అదేవిధంగా సత్యవేడ్ నుంచి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ థామస్, అదేవిధంగా ఆదిమూలం కూడా మనతో ఉన్నారు ఎమ్మెల్యేలు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఏర్పాట్లకు సంబంధించి. చెప్పండి, మొట్టమొదటిసారిగా ఈవేళ చిత్తూరు జిల్లాకు ఆయన కుప్పం పర్యటనకు రావడం మీరు ఎట్లా చూస్తారు? గతంలో ఈ 5 ఏళ్లు ఇక్కడ అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఘనంగా స్వాగతం పలికేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏంటంటారు? అంటే మీరు చూశారు, లాస్ట్ 5 సంవత్సరాలుగా ఎంత దారుణమైన పరిపాలన జరిగింది మీకు అందరికీ తెలుసు. జనాలు మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారని కూడా మీకే తెలుసు. చేయని తప్పుకు 52 రోజులు ఆయన జైల్లో ఉండడం కూడా జరిగింది. ఇవన్నీ జనాలు చూసి మార్పు కోరుకున్నారు. అదేవిధంగా నిజం ఈరోజు గెలిచింది. మేమందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో మేమందరూ కూడా 7 నియోజకవర్గం ఉమ్మడిగా చిత్తూరు జిల్లాలో ఉండే అన్ని ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాము. అదేవిధంగా వచ్చేసారు కాబట్టి ఇంకా బాబు అంటేనే ఇంకా డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు. ఇంకా కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి, తొందరగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతాయి, కొత్త కొత్త బిల్డింగ్లు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన జరుగుతుంది, యూత్ అందరికి కూడా జాబ్ దొరుకుతుంది. వస్తేనే మెగా డిఎస్సి ఆల్రెడీ సైన్ చేశాము. ఆల్రెడీ తొందరలోనే వాళ్ళకి కూడా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాళ్ళు కూడా జాబ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చి ఇంకా కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఉండేంత వరకు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు మేమందరూ కూడా కలిసికట్టుగా మంచిగా పనిచేసి ప్రజల్లో దూసుకెళ్ళి వాళ్ళ కోసమే ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఏమేం కావాలో చేసి పెట్టే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఏమేమి అవినీతి జరిగిందో అవన్నీ కూడా బయటకు తీసుకొస్తాము. అవినీతి చేసే వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మేమందరూ కూడా మళ్ళా చెప్తున్నాము, మేము వచ్చింది డెవలప్మెంట్ కోసమే. ఖచ్చితంగా ప్రజలకు డెవలప్మెంట్ అని ఏమిటో అని చేసి చూపిస్తాం. అదే ఇక్కడ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సార్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు ఈ 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలన నుంచి ఈవేళ టీడీపీకి ఇంత భారీ మెజారిటీతో పట్టం కట్టడం, అందులోనూ ఆయన సొంత నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటిగా పర్యటనకు చంద్రబాబు రావడం మీరు ఏ విధంగా భావిస్తారు? చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఒక ప్రభంజన మొదలైంది. నేను గతంలో చెప్పాను, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఒక ప్రభంజన మొదలైంది. యువకులు, విద్యార్థులు, మేధావులు, రైతులంతా కూడా ప్రభుత్వం మారాలా, ఈ ప్రభుత్వం పోవాలా. రైతులు హింసించారు, విద్యార్థులు బాధపడ్డారు, ఉద్యోగ సంఘాలు బాధపడ్డారు,
అన్ని వర్గాల వారు కూడా గతంలో అన్ని ఇబ్బంది పెట్టారు. కొంతమందికే పరిమితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది పిఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారింది. ఈ పెద్దిరెడ్డి అనే వ్యక్తి రాష్ట్రమంతా కూడా ఇరిగేషన్లో కానీ, మైన్స్లో కానీ, మెటల్లో కానీ అన్ని దోసుకునేశాడు. మా సత్యేడు ప్రాంతంలో అయితే గతంలో చెప్పాను నేను, ఈ దుర్మార్గమైన పరిపాలన పోవాలా, ఈ పరిపాలన పోవాలా, తప్పకుండా మార్పు వస్తుంది. అందుకని రైతులంతా కూడా నిన్న క్యాబినెట్ కూడా పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ మెగా డిఎస్ పైన, అలాగే ల్యాండ్ యాక్ట్ పైన, చాలా అద్భుతమైన పెన్షన్ పైన అద్భుతమైన పథకాలు తీసుకుని వస్తున్నాడు. ప్రజలు నమ్మారు, చంద్రబాబు నమ్మారు, మార్పు రావాలని కోరుకున్నారు. తప్పకుండా మార్పు వచ్చింది. ఈ రాష్ట్రం అభివృద్ధి పనులు నడుస్తుంది. ఈరోజు జూలై 1వ తేదీ నుంచి ఒక పండగ వాతావరణంలో ఎన్నలేని విధంగా పెన్షన్స్ 4 నుంచి 7,000 ఇస్తారు. అలాగనే వికలాంగులకి 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ తీసుకుని వస్తున్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. వారు నిలబడి ఆనందంగా, సంతోషంగా పండగ వార్తలు జరిపించాలని నిన్నే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకంతా కూడా ఆనందం ఉంది. ఈ రాష్ట్రం, మన జిల్లా అన్ని కోణాలు కూడా అభివృద్ధి చెందుతుంది. గతంలో మేము రోడ్లు వేయలేకపోయినాం, వంతెన నిర్మాణం చేయలేకపోయాం, ప్లాట్ఫామ్ నిర్మాణం చేయలేకపోయాం. ఇవన్నీ నిలిచిపోయాయి. అభివృద్ధి నిలిచిపోయింది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఈరోజు ప్రజలు కోరుకున్నారు. రైతులంతా కూడా ఈ ల్యాండ్ యాక్ట్ ఉంటుంది, మీరు చూశారు, చాలా దుర్మార్గం పని. రిజిస్ట్రేషన్ చేస్తే పత్రాలు మన దగ్గర ఉండాలి, పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టి జిరాక్స్ మనకిస్తారంట. ఎంత దుర్మార్గం పని. అందుకే రైతులందుకు చేంజ్ అయినారు. అన్ని వర్గాల వారు, నాట్ ఓన్లీ రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాల కూడా మార్పు కోరుకున్నారు. కుప్పం నుంచి శ్రీరంగా మార్చారు. కాబట్టి ఈరోజు ఒక ప్రపంచంలో, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో మార్పు, ఎన్నో మార్పు వచ్చింది. అద్భుతమైన పరిపాలన వస్తుంది ఆశించారు. దానికి తగ్గట్టుగానే వారు నిర్ణయం తీసుకునే వెంటనే గతంలో కంటే కూడా అద్భుతమైన పరిపాలన వస్తుంది, ప్రజా పరిపాలన వస్తుంది. అందరూ కూడా నెమ్మదిగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది మొత్తానికి విజయ చంద్రిక. మరికొద్ది సేపట్లో చంద్రబాబు కుప్పానికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి ఎమ్మెల్యేలతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన టీడీపీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం.